ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవాడంట. 2 కుమారులు చిన్న కుమారుడు గొడవ పెట్టేసుకున్న ఆస్తి నాకు ఇచ్చే అని తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. తనకున్న ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టేసి ఇంకా తినడానికి తిండి లేని సమయంలో ఆయన అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన తప్పుని. నేను నా తండ్రి ఇంట్లో పనివారి కంటే కూడా తక్కువ స్థానంలోకి నేను వెళ్ళిపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండాల్సిన అవసరము లేదు. తండ్రి ఎప్పుడు దూరంగా వెళ్ళలేదు, కుమారుడే వెళ్ళాడు. తండ్రి ఎప్పుడు అక్కడే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎప్పుడు అలాగే ఉంది. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మనం. ఆయన కుమారుణ్ణి చూసినప్పుడు, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు, డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఈ మాటలు ఏమీ మాట్లాడట్లేదు. ఎవరు మొదటిగా వెళ్ళారండి? తండ్రా కుమారుడా? తండ్రి వెళ్ళాడు. నువ్వు ఏదో క్షమాపణ చెప్పే వరకు వేచి ఉంచి అప్పుడు నిన్ను దగ్గరకు తీసుకుంటా అని చూడట్లేదు ఆయన. నువ్వు ఏమి సంజాయిషి ఇస్తావో అప్పుడు విని అప్పుడు నేను నిన్ను దగ్గరికి తీసుకుంటా అనట్లేదు. తండ్రి ప్రేమ అలాంటిది. నువ్వేం చెప్పనవసరం లేదు, నా దగ్గరకు వస్తే చాలు అని గట్టిగా పట్టుకొని కౌగలించి ముద్దు పెట్టాడంట. ఈ రోజు నువ్వేదో చెప్పినప్పుడు, ఏదో క్షమాపణ అడిగినప్పుడు, ఆయన ఏదో నిన్ను అన్న తర్వాత ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు కాదు. ఎప్పుడైతే నీవు ఇక్కడ నిర్ణయం తీసుకుంటావో, ఈ రోజు నిర్ణయం తీసుకున్న వారిని ఆయన తిరిగి ఆయన సన్నిధిలోకి చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన శిక్షించే దేవుడు కాదు, ఆయన కోపపడే దేవుడు కాదు. ఎల్లప్పుడూ నా ప్రజల కోసము నేను వేచి ఉండే దేవుడు అంటున్నాడు.